నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కడప జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కడప కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు అవాస్తవాలని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒకటైనటువంటి ఉచితంగా ఇసుక ఈ రోజు జగన్ ప్రభుత్వం కంటే ఎక్కువ ధర ప్రభుత్వంకు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైన ఇప్పటికీ దాదాపు 1 నెల అవుతున్నా అమ్మఒడి కింద ఎవరికి డబ్బులు వేయలేదని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని అమ్మఒడి పథకం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారేనని, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ నెల కావస్తుందని ఆయన ఎవరికి అమ్మఒడి పథకం డబ్బులు పడలేదని ఆయన వాపోయారు. 2029 ఎలక్షన్ జరిగే వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు పక్షాన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు అవాస్తవాలు ఇలాంటివి చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేయాలని ఆయన అన్నారు. అంటే 5 టన్నులు ఇసుక 1700 రూపాయలు మీరు వస్తుందంటే ప్రజలకి వచ్చిన 20 రోజుల్లోనే వాగ్దానాలు బాబెట్టినారు. అంటే ఉచిత ఇసుక అని చెప్పి ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక 1700 రూపాయలు కడపకు తోలిన తర్వాత ఇసుక ట్రాక్టర్కి దాని డీజిల్ ఖర్చు అంతేసి 3500 రూపాయలు అమ్ముతారు ఇసుక. అంటే మా ప్రభుత్వంలో 3900, కేవలం డిఫరెన్స్ 400 రూపాయలు. అంటే ఉచిత ఇసుక అని చెప్పి మళ్ళీ మీరు 1500 రూపాయలు మీరు వసూలు చేస్తూ మళ్ళీ ట్రాక్టర్ ఓనర్లు 2700 తీసుకుంటూ 3700 రూపాయలు ఇసుక కడపగలుగుతారు. అది కూడా ఎక్కడ కానీ నెందులూరు కానీ రాజంపేట కానీ ఎక్కడ కానీ ఇసుక లేదు. ఆ ప్రాంతానికి ఇసుక పోవాలంటే సిద్ధోటం జ్యోతి నుంచి ఆ ప్రాంతానికి 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లకి ఎంత వసూలు చేస్తారో ఆలోచన చేయండి. అంటే కల్లిబొలి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, ఇసుకలో దోచేస్తున్నాడు, మట్టిలో దోచేస్తున్నాడు, ఎన్ని మాటలు మాట్లాడి ఎన్నికల్లో ప్రజలతో ఓట్లు వేసుకొని ఈరోజు ప్రజలకు మళ్ళీ కుచ్చు టోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ఈరోజు జూన్ 4న ఎన్నికలు జరిగాయి. జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశావు. జూన్ 12న భారతదేశ వ్యాప్తంగా కాదు, మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ రీఓపెన్ అయినాయి. రీఓపెన్ అయితే ఈరోజు జూలై 9కి ఇంతవరకు అమ్మఒడి వేసిన పాపాను పోలేను. పిల్లలు స్కూల్స్ పోతున్నారు. ఆ తల్లి ఎంత అవసరం పడుతుందో గవర్నమెంట్ స్కూల్స్లో కాదు, ప్రైవేట్ స్కూల్స్లో పోయే వాళ్ళకి ఫీజులు కట్టాలన్నా కానీ ఏ భారం కానీ అన్నీ దానికి నువ్వే బాధ్యుడి. ఒకరికి కాదు, ఒక ఇంటికి జగన్మోహన్ 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తుంటే మీరు ఎంతమంది ఉన్నా ఎంతమందిని కన్నా కూడా అందరికీ 15,000 రూపాయలు చెప్పినాము. ఇంతవరకు నెల అవుతుంది. స్కూల్స్ రీఓపెన్ అయినాయి. తల్లి పిల్లలు కానీ అందరు స్కూల్ చేర్పించాలి, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి. అన్నీ కట్టాలంటే ఎక్కడ కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏది చేయలేదు. ఈరోజు జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. వర్షాలు పడుతున్నాయి. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అదే 4 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల జూన్లో 1వ తారీఖున వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా వేసిన పరిస్థితులు మా ప్రభుత్వం ఉన్నాయి. ఈరోజు జూలై 4 అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో అయితే 250 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి సరాసరిగా 3,000 కోట్ల రూపాయలు ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన పాపాన పోలేను. జూన్ రైతు సోదరులకి అందరూ ఖరీఫ్ పండే వర్షాలు పడుతున్నాయి, దుక్కి దినుకోవాలా, వాళ్ళకందరికీ సాగు చేయాలంటే సబ్సిడీలో ఎరువులు కొనాలి. ఇచ్చిన పాపాన పోలే. రైతులను నట్టేట ముంచినాం. తల్లిదండ్రులని పిల్లలు బడి పంపించే తల్లిదండ్రులను మోసం చేసినాం. భవన నిర్మాణ కార్మికులకి సోదరులకు అందరికీ కూడా మోసం చేసావు. ఇంత మోసం చేసిన వ్యక్తివి నువ్వు మాట్లాడతావు. మేము చేయుత దగ్గర ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు అక్క చెల్లెల అమౌంట్లో చేయుత వేయడం జరిగింది. అంటే 5,000 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేయాల్సింది ఎన్నికల కోడ్ ఇచ్చిన దానివల్ల 2,500 కోట్లు ఇచ్చినాం. 2,500 కోట్లు ఇంతవరకు నెల రోజులు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. ఇంతవరకు కూడా 2,500 కోట్లు చేయుత అక్క చెల్లెల అకౌంట్లో వాళ్ళు డబ్బులు వేసిన పాపాన పోలే మీ ప్రభుత్వం. అంటే ఎన్నికల ముందు జగన్మోహన్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగుతూ సూపర్ 6 మా పథకాలు కూడా కొనసాగుతాయి. రాష్ట్రాన్ని ఆదాయ వనరులు సృష్టిస్తాను, మేము ఇచ్చే సంపద సృష్టిస్తాను, మేము ఇచ్చిన వాగ్దానాలే కాదు జగన్
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం మిన్నగా చేస్తాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఒక నెల రోజులు అవుతుంది. శాండ్ వదిలినావు, రైతులను మర్చిపోయినావు, అమ్మ ఒడి మర్చిపోయినావు, చేయూతను మర్చిపోయినావు. ఏ ఒక్కటి కూడా చేయకపోగా రాబోయే రోజుల్లో ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం, మూడు దోచుకునే పనే. అమరావతిలో కన్స్ట్రక్షను, అమరావతిలో ఫ్లైఓవర్లు, సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చేట్టుగా 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు దోచాలా, పోలవరంలో ఎన్ని వేల కోట్లు దోచుకొని తినాలి, మన ఎన్నికల ఖర్చు లెక్కంతా ఎట్ట తీయాలనే ఆలోచనల మీద ఉన్నావు తప్ప నువ్వు నీ కొడుకు ఏమి చేసిన పాపన పోలేదు. కేవలం వాగ్దానాలు ఇచ్చినావు. ప్రజలు మేనిఫెస్టోని స్వాగతించినారు, మీకు పట్టం కట్టినారు. దయ ఉంచి జగన్మోహన్ రెడ్డి మీద కళ్ళబొలి మాటలు చేసి ఆ మనిషిని ఎంపీకి పోతాడు, ఇక్కడ ఏమి పనిలే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో పని లేదని మాట్లాడించినాం. రేవంత్ రెడ్డితో కేవలం నీ శిష్యుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడని ఆయన తెలంగాణలో ఉండి ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమి చేశాడని ఈయన మళ్ళీ లొల్లి చేసేదానికి, ఇంట్లో చిచ్చు పెట్టేదానికి ఈ కార్యక్రమం చేస్తున్నావు తప్ప దీనికి అంతటికి కర్మ కర్త క్రియ చంద్రబాబు నాయుడు వంటి రాధాకృష్ణ. ఇట్లాంటి ఎన్ని మానుకొని బుద్ధి తెచ్చుకొని వాగ్దానం ఇచ్చినట్టుకి ప్రజలకి వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్ని కట్టబొత్తులు రాస్తే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే దుష్ట శక్తి, అరాచకాలు, గూండాయిజం, రౌడిజం ఈ 20 రోజుల్లోనే ప్రజలందరూ కూడా గమనిస్తారు. నిన్న మైత్కూరులో కూడా పీపట మండల కాండాలు చూస్తున్నాం. కోర్టులో ఉండే కేసును కూడా కోర్టులో తెగకముందే ఇప్పుడు భూమి దున్నడం అనేది మీ అధికార పార్టీ చేస్తున్న అరాచక శక్తులు, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలని కూడా